ఏపీలో అటవిక రాజ్యం వెళ్తా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. సాయి కృష్ణ అనే యువకుడు పోలీస్ స్టేషన్కి వాళ్ళు తీసుకెళ్ళి పోలీసులు ఏం చేశారో కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు ఆ తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే అది చాలా హృదయ విదారకరమైనటువంటి పరిస్థితిగా కనిపిస్తూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఈ ఇష్యూ అతన్ని చంపేశారంటున్నారు, పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి చంపేశారు, రకరకాలుగా దాన్ని మాఫీ చేయడం కోసం డబ్బులు ఇచ్చి బేరసారాలు ఆడుతున్నారని చెప్పి బయట భయంకరంగా ప్రచారం అవుతున్న పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఈ విధంగా జరిగింది, అతన్ని అదుపులోకి తీసుకున్నాం, దీనివల్ల అదుపులోకి తీసుకున్నాం, లేకపోతే అతను మిస్ అయ్యాడా అనే విషయాన్ని కూడా కనీసం ఒక మాట కూడా చెప్పకపోవడం చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే ఆ తల్లిదండ్రులు కోర్టుకు వెళ్ళారో ఆ కోర్టుకు వెళ్ళిన తర్వాత ఈ విషయం బయటికి రావడం, అంటే ఒకవేళ కోర్టుకు వెళ్ళకపోతే కూడా ఆ విషయం బయటకు వచ్చేది కాదేమో. కానీ ఈ ప్రభుత్వానికి ఎటువంటి బాధ్యత లేదు. ఈ ప్రభుత్వానికి ప్రజల హక్కులు కాపాడాల్సిన ప్రభుత్వం కనీసం దానికి స్పందించిపోవడం చాలా బాధగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే బయట తెలుసుకుంటా ఉంటే కృష్ణలంక పోలీసులు ఎప్పుడు కూడా ఇదే ఆనవాయితీని కొనసాగిస్తారు. ఒక ఫ్లోరు వాళ్ళని కొట్టడం కోసమే ఒక ఫ్లోర్ అంతా కూడా ఉపయోగిస్తారు. ప్రతిరోజు కూడా ఈ సిఐ గారికి ఎవరో ఒక డీజీపీ గారు, రిటైర్డ్ డీజీపీ గారు మేనల్లుడు అంటే ఆయన అండలు చూసుకుని అన్నీ చూసుకుని ప్రజల్ని కొట్టడమే ధ్యేయంగా అతను పనిచేస్తాడని చెప్పి అక్కడ ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు, భయపడిపోతూ ఉన్నారు. అంతకుముందు కూడా ఈ మధ్యకాలంలో ఒక రౌడీ షీటర్ని కొడితే అతను కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. కనీసం ఈరోజు కన్నా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, హోంమంత్రి గారు కానీ ఒక ప్రకటన చేయకపోవడం చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అంబటి రాంబాబు గారు నిన్న చెప్పినటువంటి విషయాలు మీరు కాదు అంటే కాదని నివృత్తి చేయండి. జరిగిన విషయాన్ని మీరు ప్రభుత్వం తరపున మీకున్నటువంటి ఇంటెలిజెన్స్ కానీ, మీకున్నటువంటి యంత్రాంగం కానీ మా అంబటి రాంబాబు గారి కంటే మీకు ఎక్కువ తెలుసు కదా. మీరు కాదంటే కాదని చెప్పండి. మళ్ళీ దానికి కులాలు ఆపాదించి ఆయన కాపు కులానికి సంబంధించిన మనిషి కాబట్టే వీళ్ళు రాజకీయం చేస్తున్నారని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు చేస్తున్నట్టు విధానం చాలా దారుణమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తక్షణమే పోలీసులు ఏమి జరిగింది, అతను ఒకవేళ బ్రతికున్నాడా, మిస్ అయ్యి ఉన్నాడా, లేదు అంటే చనిపోయడానికి గల కారణాలు ఈ ప్రభుత్వం తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంతే తప్ప మీరు ఈ విధంగా ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం అనో, రెడ్ బుక్ రాజ్యాంగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చూపిస్తూ ఉన్నారు, కానీ ప్రజల మీద కూడా మీరు రెడ్ బుక్ రాజ్యాంగం చూపించే పరిస్థితులు వస్తే ప్రజలే మీ మీద తిరగబడే రోజులు కూడా దగ్గరగా ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.